తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ ఉంది. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించడం లేదని, సాయంత్రం అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇంకా కూడా ఒక వారం 10 రోజులు ఈ రద్దీ అనేది కొనసాగే అవకాశం అయితే ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. స్వామివారి దర్శనానికి మామూలుగా 15 నుంచి 20 గంటల సమయం పడుతా ఉంది. ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం లో 31 కంపార్ట్మెంట్లు కూడా నిండి దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటున్నారు. గత నెలన్నర నుంచి కూడా విపరీతమైన రద్దీ వస్తున్న కారణంగా రాత్రింబవలు టీటీడీ యుద్ధ ప్రాతిపదికన ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా భక్తులకు మాత్రం ఈ వేసవి సెలవుల్లో అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా చాలా ప్రాంతాల్లో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ అయ్యాయి. అదేవిధంగా కాలేజీలు ఇవన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి ఆల్మోస్ట్. అయినప్పటికీ కూడా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ మొక్కుల్లో భాగంగా వేచి ఉన్న భక్తులు వారి తల్లిదండ్రులతో పిల్లలతో వాళ్ళందరూ పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. అందువల్లనే ఈ రద్దీ వస్తున్నట్టు కూడా టీటీడీ అంచనా వేయడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజుల పాటు ఈ వారం అంతా కూడా కంటిన్యూగా రద్దీ ఉంటుంది. దాని తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ వీఐపీలకు సంబంధించి ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. సిఫారసు లేఖలన్నీ కూడా మరో వారం రోజుల పాటు కూడా ఈ రద్దీ తగ్గితే అనుమతిస్తూ అప్పటి వరకు కూడా రద్దు చేస్తామంటూ కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తం మీద తిరుమలలో విపరీతమైన రద్దీ కొనసాగుతున్న కారణంగా భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.